హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. దీపావళి పండుగ సీజన్ అనగానే నెయ్యి వాడకుండా స్వీట్స్ చేయకుండా ఎవ్వరం ఉండలేము. అదే స్వీట్ చాలా సింపుల్గా అయిపోతుంది అంటే ఇంకా చేస్తాం. ఇంతకీ ఏం చేస్తున్నానంటే పెసరపప్పు సగ్గుబియ్యం యూస్ చేసి ఒక అద్భుతమైన స్వీట్, ఈజీ స్వీట్ చేయబోతున్నాను. ఫస్ట్ చిన్న గిన్నె తీసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టుకొని రెగ్యులర్ స్వీట్లోకి వెళ్ళిపోదాం మనం. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ దీపావళి స్పెషల్ స్వీట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. సగ్గుబియ్యం, పెసరపప్పు, షుగర్, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా, ఎండు కొబ్బరి, సారపప్పు, నెయ్యి, పాలు, పచ్చకర్పూరం, నీళ్లు. దట్స్ ఆల్ అండి. ముందు ఎండు కొబ్బరి వేసేస్తున్నాను. ఇట్లా సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేగిపోయినాయి వచ్చి. ఇదిగోండి బాదం పప్పులో ఒక 3-4, పిస్తా ఒక 5-6, జీడిపప్పులు ఒక 10-12, కిస్మిస్ ఒక 3-4, అన్ని ముక్కలు కట్ చేశాను అంతే. ఈ వేడికి అయిపోద్దండి. కట్టేస్తున్నాను. దీంతో భయం నాకు ఎక్కడ మాడిపోతుందో అని. గిన్నె మార్చేయాలి అర్జెంటుగా మనం, లేకపోతే ఆ వేడికి అయిపోతుంది. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్ వేగినాయి. అమ్మయ్యా, ఒక సెకండ్లో కాపాడాను వాటిని. అసలు పనికి వచ్చేద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. దీనిలోకి సగం కప్పు నానబెడితే 1 కప్ అయిందండి ఉబ్బి. పెసరపప్పు 1 కప్పు, సగ్గుబియ్యం కూడా అంతే. సగం సగ్గుబియ్యం నానిపిస్తే ఫుల్ కప్ అయినాయి. సగ్గుబియ్యం సేమ్ క్వాంటిటీ తీసుకోండి. మరింత వాటర్ యాడ్ చేయండి. 1కి 2, డబుల్. ఎందుకంటే 2 ఉబ్బటంలో ఒదుగవటంలో. 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు పోసానండి. టోటల్ 2 కప్పులకి. విజిల్ ఒక 2-3 విజిల్స్ వేపిద్దాం. అయిపోయిందో. మన సగ్గుబియ్యమును పెసరపప్పు ఉడికిపోయినాయండి. అడుగు కూడా పట్టలేదు. సో దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాము. మన కడాయి తీసుకుందాం. ఇంకా స్వీట్ కడాయి. కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుందాము. మీరు కొంచెం అంటారు, చాలా వేస్తారు. నేను ఏదైనా తప్పు చేసి అంటే నవ్వుతుంటాను కదా. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఏదన్నా మాడినప్పుడు, ఇంట్లో ఏదైనా మాడినప్పుడు అడుగు కూడా చాలా బాగుంటుంది అన్న, మాడింది ఒక్కోసారి గిక్కు తినండి బాగుంటుంది. అట్లా తప్పు చేసినా కానీ ఏదైనా అమ్మ చేసి గొప్పగా చెప్తావేంటి, అదేదో పెద్ద పని, గ్రేట్ పని చేసినట్టు చెప్తావేంటి అంటారు మా పిల్లలు. అట్లాగా నెయ్యి ఎక్కువ వేసేసి నవ్వుతో కప్పిపుచ్చేయటం అండి. అంటే కోపంతో లేకపోతే అసహనంతో చిరాకుతోని టైం వేస్ట్ చేసిన దానికన్నా ఒక నవ్వేస్తే అది తప్పైనా ఒప్పైనా ఏదైనా అవతలకి మనకి సంబంధం చెడిపోకుండా ఉంటుంది కదా. సో బాదం పప్పు పోపుకేస్తున్నాను, నెయ్యికి కిస్మిస్. అండ్ దీంట్లోకి కొంచెం కాసిన పాలండి, కాసి చల్లారిన పాలు. ఇవి పాలు పోసేసి మన పెసరపప్పు సగ్గుబియ్యం ఉన్నది కదా, అది కూడా కలిపేస్తున్నాను. దీన్ని మీరు గట్టిగా పరవాన్నం లాగా చేసుకోవచ్చు, లూజ్గా పాయసం లాగా కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేయొచ్చు. పెసరపప్పు ఉంది చూసారా, అది ఎంత కొంచెం వేసినా కానీ సీమ టపకాయ లాంటిదండి. నా లాంటిది ఒదిగి ఊరిపోతూనే ఉంటుంది. నేను అంత ఏం తిన్నాను కానీ లావ్ అయిపోతుంటా. మళ్ళీ నవ్వేసాను చూసారా. నాన్ కాంట్రవర్షియల్ అనమాట అది. నవ్వేయటం అనేది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి నవ్వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అది. కొంచెం సేపు ఈ రెండింటిని కలిపి ఉడకరిచ్చి మరగనిస్తే అటు సగ్గుబియ్యానికి పాలను దగ్గర చేసే గుణం ఉంది, ఇటు పెసరపప్పుకి దగ్గర అయిపోయే గుణం ఉంది. 2 గుణాలు కలిపితే ఏమవుతాయో చూడాలి. ఇప్పుడు చక్కగా ఇట్లాగా అంత రెడీ అవుతున్న టైంలో యాలక పొడి అండి ఒక 1/2 టీ స్పూన్ వేసేస్తున్నా. అగోండి గిత్త పచ్చకర్పూరం అంతేనండి, చితిపేసేయండి. దీంతో స్వీట్స్లో స్వీట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అయిపోయిందండి ఆల్మోస్ట్. నాకు ఎప్పుడు కూడా షుగరు బెల్లం లాంటివి వేసేటప్పుడు స్టవ్ కట్టేయటం అలవాటు, సో దట్ పాలు ఇరగకుండా ఉంటాయని ఒక నమ్మకం. ఇదిగోండి బెల్లం మనం 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 2 కలిపి 1 కప్పు. ఇది కూడా అంతే, బెల్లం ఒక 1/2 కప్పు. ఇప్పుడు ఒక్కసారి స్వీట్ చూడండి. ప్రసాదం పెడితే తప్ప ప్రసాదం తీసేసి చూడండి.
ప్రసాదం కాదు కాబట్టి ఇప్పుడు నేను చేసింది. స్వీట్ ఒకసారి చూసి దాని ప్రకారం షుగర్ వేసుకోండి. నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ షుగర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ అండి, హాఫ్ కప్స్. మొన్న ఒకరోజు ఏదో అకేషన్కి పరవాన్నం చేశాను, చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది. పాలు కూడా అన్లిమిటెడ్గా పడుతున్నాయి అనమాట, పైగా ఆవు పాలు బర్రె పాలు అన్నీ కలిపి చేస్తున్నా. ఆ రోజు షుగర్ వేసేసిన ఎక్కువ తక్కువ. ఇంకప్పటి నుంచి మళ్ళీ నా ఓల్డ్ స్కూల్కి వచ్చేసిన. ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు, చెక్ చేసుకొని వేస్తే తప్పులేదు. ప్రసాదం అయితే కనుక దేవుడికి తీసి పక్కకు పెట్టి మనం చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. కరెక్ట్గా హాఫ్ కప్పు పట్టినాయి. పెసరపప్పు ఎంత తీసుకున్నారో బెల్లం అంతే తీసుకోండి, సగ్గుబియ్యం ఎంత తీసుకున్నారో షుగర్ అంతే తీసుకోండి. మీకు అవసరమైతే కొంచెం షుగర్ ఎప్పుడైనా కలుపుకోవచ్చు. మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాం. అద్భుతమైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ. చాలా 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 టేస్టీగా ఉంది. ఎందుకు టేస్టీగా ఉందనేది ఎవరికి అర్థం కాదు. అయిపోయిందండి. ఇది ఇంట్లో అందరికీ పెట్టి మీరు అందరి మన్ననలు పొందుతారని మరీ కోరుకుంటున్నాను. టేస్ట్ చేయరా శైలా గారు? చేశానండి 2 సార్లు, చేసినప్పుడు టేస్ట్ అయిపోయింది. మీ అందరికీ పెసరపప్పు పాయసం సాక్షిగా నా దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నా ఆశ, ఆకాంక్ష. థ్యాంక్ యూ.